ఇక కడప ఎంపీ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు. రాఘవరెడ్డి కోసం తిరుపతి, బెంగళూరు, హైదరాబాద్ తో పాటు విజయవాడలో పోలీసులు గాలిస్తున్నారు. కడపలో నిర్వహించిన మహానాడు సందర్భంగా టీడీపీ కార్యకర్తలపై హత్యాయత్నం చేశారని రాఘవరెడ్డిపై కేసు నమోదైంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ సుధీర్ అందిస్తారు. సుధీర్, చెప్పండి. గుడ్ ఈవినింగ్ దుర్గా. ముఖ్యంగా చూసుకుంటే కనుక కడప ఎంపీ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి పైన అయితే కనుక పులివెందుల పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ఇప్పటికే అతన్ని వెతికేందుకు కూడా పూర్తిస్థాయిలో కూడా 5 బృందాలుగా కూడా డివైడ్ కావడం జరిగింది. ముఖ్యంగా హైదరాబాద్, అలాగే చెన్నై, అలాగే విజయవాడ, అలాగే మన ఏదైతే ఉన్నటువంటి రాష్ట్రాలన్నీ పూర్తిస్థాయిలో కూడా ఆయన మీద అయితే కనుక ఇప్పటికే బృందాలు వెళ్ళడం జరిగింది. అయితే ఇటీవల కాలంలో మనం చూసుకుంటే కనుక రాఘవరెడ్డి పైన కూడా వర్రా రవీంద్రారెడ్డికి సంబంధించినటువంటి సోషల్ మీడియా కేసులో కూడా ప్రధానంగా రాఘవరెడ్డి పైన కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా ఈరోజు మరోసారి కూడా రాఘవరెడ్డి పైన కూడా ఏదైతే హత్యాయత్నం కేసుకు సంబంధించి కూడా ఆయన మీద అయితే కనుక పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇటీవల కాలంలో ఏదైతే కడప జిల్లాలో మహానాడు కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. ఈ మహానాడు కార్యక్రమంలో భాగంగా కూడా పులివెందుల ప్రాంతంలో దాదాపుగా ఏదైతే ఆ రింగ్ రోడ్ సర్కిల్లో దాదాపుగా 24 సర్కిళ్ళు ఉన్నాయి. అందులో భాగంగా కూడా ఏదైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఆ జెండాలను అలాగే ఫ్లెక్సీలను పూర్తిస్థాయిలో కూడా అక్కడ ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి తప్ప పూర్తిస్థాయిలో ఏదైతే ఆ రింగ్ రోడ్డు అలాగే ఆ సర్కిల్ ఉందో ఆ సర్కిల్లకు మాత్రమే వాళ్ళు కట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తలందరూ కూడా పూర్తిస్థాయిలో కూడా ఎవరైతే తెలుగుదేశం పార్టీ నేతలు కడుతున్నటువంటి జెండాలను పీకేయాలని చెప్పి అక్కడ వెళ్ళే పెద్ద ఎత్తున కూడా గొడవ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడికి రాఘవరెడ్డి చేరుకొని అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరితో కూడా గొడవ పడడం జరిగింది. వాళ్ళందరినీ కూడా బెదిరించడం జరిగింది. ఈ దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి బీటెక్ రవి కూడా పూర్తిస్థాయిలో కూడా గత నెల 28వ తేదీ కూడా పూర్తిస్థాయిలో కూడా రాఘవరెడ్డి అలాగే అతనికి సహకరించినటువంటి మరో 11 మంది మీద కూడా కేసు పెట్టడం జరిగింది. అయితే ఇప్పటికే చూసుకుంటే కనుక ఈ కేసులో దాదాపుగా మనం చూసుకుంటే కనుక పులివెందుల పోలీసులు 11 మందిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఆ 11 మందిని కూడా రిమాండ్ పెట్టడం జరిగింది. గత నెల 28వ తేదీ నుంచి కూడా పూర్తిస్థాయిలో రాఘవరెడ్డి అయితే కనుక పూర్తిస్థాయిలో పరారైన పరిస్థితి ఉంది. ఇప్పటికే ఆయన ఎక్కడ దాక్కున్నాడో తెలియదు. ఆయన పటకచ్చేందుకు అయితే కనుక 5 బృందాలు కూడా పంపించడం జరిగింది. అటు హైదరాబాద్, విజయవాడ, చెన్నై, అలాగే పూర్తిస్థాయిలో బెంగళూరు, ఈ 5 టీంలు కూడా పూర్తిస్థాయిలో కూడా రాఘవరెడ్డి కోసం అయితే కనుక పూర్తిస్థాయిలో ప్రయత్నిస్తున్న పరిస్థితి అవుతుంది. అతన్ని దాదాపుగా 2-3 రోజుల్లో కూడా పోలీసులు పట్టుకునే అవకాశం ఉంది. ప్రధానంగా ఏదైతే రాఘవరెడ్డి వాడుతున్నటువంటి ఫోన్ ఆధారంగా కూడా అతన్ని ఇప్పటికే మనం చూసుకోవచ్చు. మొన్న బెంగళూరులో ఉన్నాడని అలాగే అక్కడి నుంచి కూడా పూర్తిస్థాయిలో హైదరాబాద్ ఇలా షిఫ్ట్ అవుతున్నాడని చెప్పి పోలీసులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనా సరే గడిచిన 2 రోజుల తర్వాత కూడా పూర్తిస్థాయిలో రాఘవరెడ్డిని పట్టుకునే ప్రయత్నాలు అయితే పెద్ద ఎత్తున అని చెప్పుకోవచ్చు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే 11 మందిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళందరినీ కూడా ఇప్పటికే రిమాండ్ పంపించడం జరిగింది. ఏదేమైనా సరే రాఘవరెడ్డిని అయితే కనుక మరో 2 రోజుల్లో పట్టుకునే అవకాశాలు అయితే కనుక పెద్ద ఎత్తున కనపడాయని చెప్పుకోవచ్చు. మనం చూసుకుంటే కనుక ప్రధానంగా ఇప్పుడే కాదు, రాఘవరెడ్డి పైన కూడా ఏదైతే సోషల్ మీడియా కార్యకర్త అయినటువంటి వర్రా రవీంద్రారెడ్డి ఉన్నాడో అతని కేసులో కూడా దాదాపుగా మనం చూసుకుంటే కనుక ఏదైతే అవినాష్కి సంబంధించినటువంటి మెసేజ్లు ఏమున్నాయో అవన్నీ కూడా పూర్తిస్థాయిలో కూడా రాఘవరెడ్డికి షేర్ చేస్తాడు. రాఘవరెడ్డి షేర్ చేసిన తర్వాత కూడా వర్రా రవీంద్రారెడ్డికి షేర్ చేయడం జరుగుతుంది. ఇలా పూర్తిస్థాయిలో కూడా ఆ కేసు కూడా ఆయన మీద ఉంది. ప్రధానంగా ఈ 3 కేసులకు సంబంధించి కూడా ఏదైతే రాఘవరెడ్డిని పట్టుకునేందుకైతే కనుక పోలీసులు అయితే కనుక పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తారని చెప్పుకోవచ్చు. ఏదేమైనా 2-3 రోజులు అయితే కనుక రాఘవరెడ్డిని పట్టుకునేందుకైతే కనుక పోలీసులు ప్రయత్నిస్తారని మనం చెప్పుకోవచ్చు. దుర్గా, రైట్ సుధీర్. ఓకే, అంటే ఇప్పటివరకు అయితే చాలా చోట్ల గాలించిన నేపథ్యంలో మరి అతన్ని ఎప్పటి వరకు పట్టుకునే అవకాశం ఉంది? మరి అవినాష్ రెడ్డి దీని గురించి ఏమన్నారు? ప్రధానంగా మనం చూసుకుంటే కనుక ఏదైతే అవినాష్ రెడ్డి దగ్గర కేవలం ఒక వ్యక్తిగత కార్యదర్శిగా మాత్రమే పనిచేస్తున్నాడు, ఆయనకు నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పి ఆయన చెప్పడం జరుగుతుంది. అయితే ఇప్పటికే మనం చూసుకుంటే కనుక పులివెందుల పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఈ కేసుకు సంబంధించి 11 మంది అరెస్ట్ కావడం జరిగింది. అయితే ప్రధానంగా ఈ కేసులో రాఘవరెడ్డి ముఖ్య ఏవన్గా ఉన్నాడని చెప్పి ఆ రాఘవరెడ్డిని పట్టుకునేందుకే 5 బృందాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనం ఇప్పటికే చూసుకోవచ్చు. దాదాపుగా ఎప్పుడు ఎవరు వెళ్ళినా కానీ బెంగళూరుకే వెళ్తారు, అక్కడే తలదాచుకుంటారనే నేపథ్యంలో కూడా పోలీసులు స్థాయిలో భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే రాఘవరెడ్డి బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్నాడని చెప్పి ఒక ఏదైతే మొబైల్స్ వచ్చినట్టు సిగ్నల్ ఆధారంగా కూడా పోలీసులు అయితే కనుక అక్కడ వెతకడం జరుగుతుంది. రాఘవరెడ్డిని అయితే కనుక ఖచ్చితంగా మరో 2-3 రోజులు అయితే కనుక పట్టుకురావడం జరుగుతుంది. దాని తర్వాత కూడా పులివెందుల పోలీస్ స్టేషన్ అయితే కనుక ఆయన మీడియా ముందుకు తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే మనం చూసుకోవచ్చు. దీనిపైన అయితే కనుక అవినాష్ రెడ్డి పూర్తిస్థాయిలో ఏం మాట్లాడుతున్న దానిపైన కూడా సర్వత్రా ఉత్కంఠత ఉంది. అయితే గతంలో కూడా మనం చూసుకోవచ్చు. ఏదైతే సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీంద్రారెడ్డి కేసు సంబంధించి కూడా
కూడా అప్పట్లో కూడా నాకు ఎటువంటి సంబంధం లేదు, కేవలం నా దగ్గర వ్యక్తిగత కార్యదర్శిగానే పనిచేశాడని చెప్పి ఆయన చెప్పుకోవడం చెప్తుంది. ఇప్పుడు కూడా అదే కోవలో కూడా ఆయన ఖచ్చితంగా నా దగ్గర పనిచేశాడని తప్పితే అతని గురించి నాకు ఎటువంటి సమాచారం లేదని చెప్పి ఆయన చెప్పడం జరుగుతుంది. ఏదేమైనా సరే 5 టీములు ఖచ్చితంగా ఏదైతే మనం చూసుకోవచ్చు పిఏ అయినటువంటి ఆయన పట్టుకొని వచ్చి ఖచ్చితంగా 2-3 రోజులు అయితే కనుక మీడియా సమావేశం నిర్వహించే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు దుర్గా. రైట్.